వాట్సాప్ గ్రూపులోకి హ్యాకర్లు ఇక మంత్రుల వాట్సాప్ గ్రూపులోకి కూడా హ్యాకర్లు వచ్చిన నేపథ్యం ఉంది. మాకు గతంలోనే ఏదైతే నేను పోటీ చేసినో గతంలో పోటీ చేసిన సందర్భంలో అప్పటి నుంచి నా మొబైల్ కూడా హ్యాక్ అయిపోయింది. నా నెంబర్ కూడా హ్యాక్ అయిపోయి సుమారుగా 42 రోజులు హ్యాక్ తర్వాత బయటపడ్డది. ఇప్పుడు వాళ్ళే అయిపోయిన నేపథ్యం అంటే వాళ్ళకన్నా ఎక్కువ మాకే థ్రెట్ ఉందన్న నేపథ్యం అయితే ఇక్కడ మనకు అర్థమైపోయింది. గతంలో ఉన్నటువంటి మంత్రుల వాట్సాప్ గ్రూపులోకి హ్యాకర్లు వచ్చిన నేపథ్యం ఏపీకే ఫైల్స్ పంపి హ్యాకింగ్ యత్నం ఎస్ఐబి ఆధార్ అప్డేట్ పేరుతో మెసేజ్లు ఏపీకే ఫైల్ లింకులు ఓపెన్ చేయగలిగిన ఫోన్లకి మల్వేరు ప్రజల అకౌంట్లో గ్రూపులకి ఏపీకే ఫైల్స్ హ్యాక్ అయితే ఫోన్ ఓవర్ హీట్ బ్యాటరీ ఛార్జ్ వేగంగా కాలి వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ డిజేబుల్ చేసుకోవాలని పోలీసులు సూచనలు చేసిన నేపథ్యం ఉంది. ఇది గతంలో ఎప్పుడైతే ఉందో ఇదంతా నాకు ఎప్పుడైతే మోడీ మీద పోటీ చేసిన సందర్భంలో కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలోనే మొదటి నుంచి కూడా హ్యాక్ అయిన సందర్భంలో నా వీడియోలో కూడా ఇది చాలా స్పష్టంగా చెప్పింది. ఇదే తరహాలో మొబైల్ హ్యాక్ అయిపోతాయి, మొబైల్ ఆటోమేటిక్గా ఛార్జింగ్ దిగిపోతుంది, వెంటనే దానికి మొబైల్ అదే ఆ స్విచ్ ఆఫ్ అయితే స్విచ్ ఆన్ అవుతుంది. మన కంట్రోల్లో మొబైల్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మన కంట్రోల్ నుంచి వెళ్ళి హ్యాకర్ల చేతిలోకి పోతుంది. మన మొబైల్ ఎప్పుడు అవుతుందో ఎప్పుడు పోతుందో అర్థం కాదు. మనం ఫోన్ చేయకపోయినా కూడా ఎవరైతే డైల్స్ ఉంటే ఆ డైల్లకు ఆ కాల్ కూడా వెళ్ళిపోయేటువంటి సందర్భాలు కూడా మనం చూసిన సందర్భాల్లో మొబైల్ హ్యాక్ అయిపోతే చాలా భయంకర పరిస్థితి ఉంటుంది. మనం తెలియకుండానే మన సమాచారాన్ని కూడా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇది గతంలో నాకు జరిగినటువంటి మొబైల్ హ్యాకర్లు వాట్సాప్ సంబంధించినటువంటి హ్యాక్ అయిపోతుంది. వాట్సాప్ కూడా పనిచేయదు, మొబైల్ కూడా పనిచేయదు. ఎక్కడ ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉన్న నేపథ్యం. అదే పరిస్థితి ఈరోజు మంత్రులకు కలెక్టర్లకు కూడా ఎదురైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఏ విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకుంటున్నారు, టెక్నాలజీ ఏ విధంగా చెడిపోతుంది, సమాజం పట్ల ఇలా ఉన్నటువంటి హ్యాకర్లు కానీ ఇలా సమాజాన్ని ఏ విధంగా మన సమాచారాన్ని సేకరిస్తున్నారు, మన సమాచార గోప్యతను ఏ విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు, ఇలా ఏ విధంగా మనం వినాశనం కాబోతున్నాం, ఏ విధంగా డెవలప్ అవుతున్నామా నాశనం అవుతున్నాం అని చెప్పడానికి ఇదొక ప్రధానంగా వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సైబర్ నేరగాళ్ల సాధారణ ప్రజలతో పాటు నేతలకు మంత్రులను టార్గెట్ చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ ఛాలెంజ్ ఆర్టీఏ పీఎం కిసాన్ యోజన ఎస్ఐబి రివర్స్తో పేరుతో ఏపీకి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ ఫైళ్లను పంపి అకౌంట్లో కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు తాజాగా తెలంగాణ మంత్రులకు వాట్సాప్ గ్రూపులకు కూడా ఎంటర్ అయ్యారు. మంత్రులు ఉన్న గ్రూపులకి ఏపీకే ఫైల్స్ పంపి హ్యాకింగ్కు ప్రయత్నించారు. మంత్రులు హ్యాక్ అయితే ఇలా ఫిర్యాదు చేయాలి. మంత్రుల వాట్సాప్ గ్రూప్లోకి హ్యాకర్లు చొరబడ్డారని తెలియదు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితులను ఓపెన్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఎన్సీఆర్ పోర్టల్లో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ తరహా ఫిర్యాదులు అందుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. వాట్సాప్ హ్యాక్ అయితే వెంటనే www.whatsapp.com కాంటాక్ట్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అలాగే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ టోల్ ఫ్రీ నెంబరు 193 కాల్ చేయాలని చెప్తారు. ఇదంతా ఎంత చేసినా కూడా ఈ వాట్సాప్ కూడా ఉపయోగపడదు. ఈ వాట్సాప్కి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోరు. దయచేసి ఆ లేని ఫోన్ ఫైల్స్ని అయితే మీరు దాన్ని లింక్ని అయితే డౌన్లోడ్ చేసుకోకండి. లేనిపోని సమాచారాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోకండి. ఇలా సైబర్ నేరగాళ్ళు భయంకర పరిస్థితిలో ఉన్నారు. సైబర్ ఆటగాళ్ళు వాళ్ళు వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది తయారయ్యే విధంగా ఉన్నారు. ఇలా ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా వాళ్ళ స్వలాభం కోసం ఉండేటువంటి నేపథ్యం, రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు మాత్రమే ఉండేటువంటి నేపథ్యం ఉంది. ఆఖరి రాజకీయ నాయకుల సమాచారాన్ని కూడా ఇలా సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.